అలా ఈసారి అయితే మా సద్దుల బతుకమ్మ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఫస్ట్ డే అయితే సద్దులకి బతుకమ్మకి ముందు రోజు అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నైట్ అయితే అక్కడ కాసేపు ఆడుకుని మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్తోనైతే మంచిగా మాట్లాడుకొని ఇంకా నెక్స్ట్ డే కూడా అక్కడికి వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. ఇంకా తర్వాత నైటే మొత్తం రెడీ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చినాం. ఇంకా ఫ్రెండ్స్ అక్కడ అందరం అయితే మంచిగా కలిసి అయితే మంచిగా బతుకమ్మని అయితే ఆడుకున్నాం, ఫొటోస్ దిగినాం. చాలా రోజులు అవుతుంది. ఇంకెక్కడ ఆడినా కానీ సాటిస్ఫాక్షన్ కాకుండా అక్కడ కాసేపు ఆడిన ఒక 3 అవర్స్ ఆడినా 2 అవర్స్ ఆడినా కానీ మాకు మంచిగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగిన ఫ్రెండ్స్, అక్కడ వాతావరణం కాబట్టి మంచిగా వాళ్ళు పలకరించే మాటలైనా అంతా బాగా అనిపించింది. ఇంకా మేము అక్కడికి పోతేనైతే మంచిగా స్పెషల్గా మా ఫ్రెండ్స్ అయితే అంత మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే బతుకమ్మని అయితే 12:30 వరకు అయితే ఆడి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అయితే రెడీ అవుతున్నాం. మా అక్క వాళ్ళ పాపలు అయితే ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళకి అప్పటికే 12:30 అయింది. ఇంకా అప్పటికి వాళ్ళు పడుకోలేదు. ఇంకా మా పిల్లల్ని అయితే మేము తీసుకొని అయితే రాలేదు. ఇంకా అబ్బాయిలైనా ఎందుకు తీసుకెళ్ళడం, ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కదా అని అలానైతే రెడీ చేసేసి పడుకోతే పెట్టిన. నెక్స్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎలా ఆడామో అయితే చూపిస్తా తప్పకుండా.